కుమారరాముని బుర్రకథ చెప్తున్నాము కొనసాగింపుగా. బ్రహ్మచారి కుమారరాముడు ఆ చెండు ఆట ఆడి ఆ చెండు మీ రత్నాచి మాల్లో పడితే ఆ రత్నాచి చెండు కోసం ఆ రత్నాచి ప్రేమించమని మోహించమని విపరీతంగా బలవంతం చేస్తే తలచుకొని 7 మేడలు కిందికి దుంకి ఆ రాముడుగా తలవంచుకొని రాముడు చక్కని ఎప్పుడు కూడా వినరాని మాట్లాడి నా పినతల్లికి కాలు వేయలో కన్ను వేయలేదు ఎంత పాపం వచ్చా నాకు అని ఒక తల్లి స్పర్శ తప్పితే పరాయి స్త్రీ ఆడదాని స్పర్శ అనేది బ్రహ్మచారి కుమారరాముడు అని ఆ పిన్న రాని మాటల మనసు గుచ్చుకొని మనసు బాధపడి అది ఆ కుమారరాముడు ఆ జటంగీశ్వరుడి గుడికి వచ్చి జటంగీశ్వరుడి గుడిని తపస్సు చేసుకుంటా ఉన్నాడు ఆ రాముడు. ఆ రాముడి కథ అలా ఉంది. అయ్యా ఇంకా ఊరంతా ఏం జరుగుతుందో కపిల్నాయుడు వస్తే రత్నాచి వేరాని ఇలా నిందలేస్తుంది రాముడి మీద అని అప్పుడు ఆ వారు వచ్చిన కూడా అందరూ చాలా మౌనంగా ఉన్నారు ఆ కపిలపట్నంలో. అప్పుడు ఆ ఏటపోయిన కపిల్నాయుడు రాత్రి సినబార కలలేకొచ్చింది ఆ కపిల్నాయుడికి.
అయ్యా శాండ్రోలే ఏట మార్గం వచ్చి ఇలా పోదాం అని ఆ ముసలోడు ఆ కంపిల్నాయుడు చేసే ఆట సాధించి అప్పుడు ఆ సైన్యం దోలుకొని అడవిలో చాలా వెలిసానా కంపెనీ పట్టము రాజకచ్చోరికి వచ్చినాడా అప్పుడు ఆ కంపిల్నాయుడు సైన్యం దోలుకొని చేసే ఆట సాధించి అప్పుడు ఇంటికి వచ్చినాడు. అప్పుడు సాయం బాగా రాత్రి పొద్దుపోయింది. పొద్దుపోయినాక బాగా గడ్డ ఉడించుకొని బాగా తల బాగా పట్టు వస్త్రాలు కట్టుకొని బాగా స్నానపానం చేసి మంచి పట్టు వస్త్రాలు కట్టుకొని ఆ వెండి బంగారు బిచ్చకర చేత పట్టుకొని ఆ 70 ఏళ్ళ ముసలాడు స్నానపానం చేసి పట్టిన వస్త్రములు కట్టుకొని బాగా పొద్దుపోయినాక ఎట్టనా పెదవారి హరియాల దేవి దగ్గరికి పోలే ఆయన నేరుగా చిన్నవారిగా కంపి రట్టాచి మాలకు వచ్చినాడు. ఏం చెప్పినాడు? వచ్చే ముందా దాసిగల్లా పంపించినాడు. ఏమే దాసిగల్లారా నేను వస్తుండా రాని కదవా సిద్ధం చేసుకోవడం చెప్పని చెప్పినాడు కదా. ఆయన వచ్చే ముందలా ఆ కంపిల్లాడు రట్టాచి మాలకు వచ్చే ముందలా ఆ రట్టాచి దేవి ఎట్టన్నా గాని ఈడు ఈ రాముడు కుమారరాముడు నేను ఎంత విపరీతంగా ఎంత భంగపోయినా ఎంత చెప్పిన భయపడ్డావు ఎట్టనగా నాకు దక్కనుడు బతికి ఉన్నావుటే లేకున్నావుటే ఎట్టనగా నేను సంపియాలని ఆ రట్టాచి దేవి మాసిన చీర కట్టి మసిపాత రైక తొడిగి ఆ ఎట్టిగా ఇద పోసుకొని తల చుట్టూ కట్టుకొని లోకమంత వెనకలేసుకొని ఆ ఎల్ల గిద్దల పడిపోయింది ఆ రట్టాచి దేవి. ఆ రామారామాన్ని కలవచ్చుకుంటా పడిపోయింది. అప్పుడు ఆ కంపిల్లాయుడు పైకి వచ్చానా రట్టాచి ఓ భామా రట్టాచి ఏమి మనకు పట్టమంతా పార్పు లేపుతిండు. ఘనమైన వస్త్రాలు ఆభరణాలు ఏంది మాసిన సీర కట్టుకున్నావు మసిపాత రేగులు కట్టుకున్నావు ఏది కుర్రలు కోసం ఇదే ఎక్కడ ఉండేది నువ్వు బామా ఏదెంత శరీరం ఇంత ఇకారగా శరీరంలో గీల్చుకున్నావు ఏమైంది ఏం భావం ఇట్టున్నావు అని అన్నాడు. అని లేపమైనాడు పైకి. చీ మామా నన్ను ముట్టబాగనది ఆ రట్టాచిదేవి మామా ముట్టుకోగనది యారుకుండా పోయా ఏమంటావు నేను నీ మొగుడిని కంపిల్లాడిని తెలుసు కంపిల్లాడివే రాజు కానీ నువ్వు నాకు మామయ్యతో ముట్టుకోగలనది ఏమిటి విపరీతంగా మాట్లాడుతుంది ఏమి భావా ఇలా విపరీతంగా మాట్లాడుతున్నావు విపరీతంగా ప్రవర్తిస్తున్నావు ఏం జరిగింది అయినా ఏం జరిగినా కూడా నా మాట వింటానయ్యా. మీ రాజ్యం మీది మీ రాజ్యం మీరే రాజులు మీరే దొరలు మంత్రులు అంతా మీరే నా మాట వింటారు. ఏం జరిగిందో చెప్పు భావ. మళ్ళీ చెప్పినాక నువ్వు ఒప్పుకో నమ్మకపోతే నమ్ముతాడు ఏ భావం ఏదో చెప్పు అంటే అప్పుడు ఆ రట్టాచి చెప్తుంది ఆ కంపిల్లాడికి అయ్యా నీ కొడుకులు ఇద్దరు రాముడు కుమారరాముడు పోలిక రాముడు నా మాలు కింద చెండాట ఆడుతున్నారు. ఎక్కడలే బయలు మస్తుగా ఉంది పొలాలలో తోటలలో ఊరు వేల మస్తుగా బయలు ఉంది. ఏ నా మాలు కింద ఆడాల సరే ఆడితే ఆడినారులే అనుకోని నేను కూడా సరే నా అక్క కొడుకులు కదా నా అక్క కొడుకులు అయితే నా కొడుకులు అయితే ఆట చూద్దామని మేము కూడా ఆట చూస్తాం. దాసిగా ఆట బాగా కేరి విలాసంగా ఆడుతున్నారు. ఆ చెండు పోలికరాముడు వచ్చే కుమారరాముడు పడుతున్నాడు కుమారరాముడు వచ్చే పోలికరాముడు పడుతున్నాడు బాగుందని మేము చూస్తుంది. ఏం జరిగానో ఎట్ట జరిగానో ఏమనుకున్నారో నా మాలేకి కరెక్ట్గా వేసేసాడు కుమారరాముడు. ఏ పెద్ద కొడుకు కుమారరాముడయ్యా
సరే చెప్పు బాగా ఇంటుండలే చేస్తే సరే మా చెట్టు వచ్చి పడింది కదా ఎవరో పాలగాళ్ళు పెట్టి పంపిస్తానులే లేదా ప్రధాన మంత్రి వచ్చాలే కాటన్న భూపాడు వచ్చాలే చెల్లించి పంపిస్తాం అనుకుంటే నేను అనుకుంటే పెద్ద గుడికి కుమారరాముడు వచ్చినాడయ్యా నా మాలకు వస్తే సరే వచ్చినాడు కదా కొడుక రానాయనా కూర్చో ఇదో చెడ్డు కూడా అని అడిగితే అన్నరాని మాటలని విపరీతంగా నన్ను నా కోరిక తెచ్చు నన్ను ప్రేమించు పెళ్ళాడని విపరీతంగా నన్ను బలవంతం చేసి నాన్ని మాత్రం పాడు చేసిపోయినాడయ్యా అని కుమారరాముడు చెప్తున్నది అరహర వంట బాబీ మాటలు నా కొడుకు కుమారరాముడు బ్రహ్మకంకరం కట్టుకొని ఈ 12 చుట్టుపైన కంపెనీ పట్టణం వెళ్తున్నాడు నా రాముడు కుమారరాముడు ఆ జగదీశ్వరుడు వరాన ఉంటాడు ఎన్నో లోకులు వస్తాడు పుట్టాడు అలాంటి నా కొడుకు మీద నిందలిస్తున్నావు బాబా అలాంటి వాడు కాదు నా కొడుకు అని అన్నాడు ఆ కంపెనీ అని ఆ కపిలాడు భామ రట్టాచి ఎందుకు నీలాపడి నిందలేస్తున్నావు రాముడి మీద ఆయన చూసి ఓర్చలేక మాట్లాడుతున్నావు కానీ రాముడు అలాంటి వాడు కాదు నా రాముడు తల్లి పాలు ఆయన తల్లి స్పర్శ తప్పితే పరాయి స్త్రీ స్పర్శ ఎరగని వాడు నా కొడుకు కుమారరాముడు నా రాముడి మీద నిందలేయాకు భామాని అన్నాడు కంపెనీ అవయ్య అందుకనే చెప్తే నమ్మవనే ఏదో నా మాటిని నేర్చుకుంటా మూసుకుంటా నా బాధ్యం పట్టుకుంటా సరే మీరు అంతా ఒకటి నీ కొడుకు ఏం చేసినా కూడా చెల్లుతుంది రాజులు కాబట్టి మా మాట ఎవరింటారే అనింది సరే బావా సరే నువ్వు చెప్తున్నావు మళ్ళా నా రాముడు వచ్చినట్టు ఇది ఆడవాళ్ళు చూపి అంటే అప్పుడు ఆ రాముడి తట్టి బంగారు 11 ఆయన బంగారు 11 ఊర్ల కరదట్టి 14 ఊర్ల కరదట్టి ఆయన కోసినప్పుడు అందరి కట్టి ఆయన చాకు చూపించింది చూడగా నీ రాముడి వేగరేమి అని ఆడవాళ్ళు చూపిస్తే అయ్యా సర్కార్కి ఏం కావాలా రాజుకు ఆధారాలు కావాలా పోలీసు వాళ్ళకు సాక్ష్యాలు కావాలి కాబట్టి ఇప్పుడు సాక్ష్యాలు చూపించిందో ఏమో దీనికేమో దుర్బుద్ధి పుట్టిందో వారివే సరే నిజమే అని అప్పుడు అగ్రమైన కోపం చెందిన వాడి బామా చెప్పు ఏం కావాలను నీకు ఈ సాక్ష్యాధారాలు వారి కరదట్టి చాకు ఉంది కాబట్టి నేను నమ్ముతున్నాను చెప్పు బావా ఏం చేయాలి తలగొట్టి మరి తల ఉత్తరించి ఆ తల తీసుకొచ్చి నాకు ఏమయ్యా తల తీసుకొచ్చి నాకు ఏమని చెప్పింది సరే అలాగే బావా అప్పుడు కానీ నేను స్నానం చేయను అన్నంగా నీళ్ళు తాగను ఇట్లనే ఉంటా సరే అలాగే భావని అప్పుడు ఆగ్రహమైన కోపం చెందిన వాడయ్యా బల్లు బల్లు తెల్లవారగానే రాజకస్తూరికి వెళ్ళి చాలా కప్పిలి నాయుడు అప్పుడు ఆ రాజు ఆ చిన్నవారే మాటిచ్చాడు కదా ఇద్దరు వాడి కుమారరాముని తల ఉత్తరిస్తాం బాబు నువ్వు ఇంతనే చెప్తాడు నిజమే ఉంటుంది ఎందుకమ్మా చెప్తావు నువ్వు అని అప్పుడు ఆ కపిల్లాడు నిజమే నిర్ధారించుకొని ఆయన ఖర్చులకు వచ్చి రణ భేరు కొట్టాడు రణ భేరు కొడితే ఆ కపిల పట్టంలో 26 రాజు కుమారరాముడు
ఈ కపిలనాయుడు తలుపు మీద ఎక్కినాడు కుమారరాముడు కదా ఏదైనా విచారం జరపాల్సింది అని అందరూ ఆశ్చర్యం వేసింది. అప్పుడు బట్టు బ్రాహ్మణులు వేద పండితులు మంత్రులు సామంతులు అడ్డకొంగట్ట ఆడపిల్లలు మోతాడు కట్టే ఒక పిల్లలు మొత్తం ఆ కపిలపట్ట ఉండే సంపన్న ఉన్న కులవాళ్ళ దాకా రాజక్క చూసుకొచ్చినారు. ఎప్పుడు రణభేరి కొడతారు? ఒక విచారంలో ఒక యుద్ధము ఒక సంబరం కంటే ఆ రాజకీయ రణభేరి కొడతారు కదా. అప్పుడు వచ్చి ఏమయ్యా పట్టు బ్రాహ్మణులు చూసి ఏమయ్యా కపిల్లాడా నువ్వు కూర్చున్నావు ఏమయ్యా అంటే సరే చెప్తాను కొంచెం ఉన్నాయా అని మా ప్రధాన వచ్చన్న బావా మంత్రి ప్రధాన వచ్చన్న అంటే ఏమయ్యా ఎక్కడ ఉన్నా కుమారరాముడు ఎదిగి రెక్కలు కట్టుకొని బంధించుకొని తీసుకొని రాడు కుమారరాముడు అన్నాడు. రాజు మాట మహారాజు మాట కాదంటగా తెలుసు ఆయనకు. ఈ మున్నావుడు వేరుడు కుమారరాముడు అది లేనిపోలు నిందలు పెడుతుంది తెలుసు ఆయన. సరే అని అప్పుడు బాలకాలం తోలుకోని ఆ ప్రధాని వచ్చన్న వచ్చన్న యాడుంటాడు ఆయన ఉంటే సామనగర్లో ఉంటాడు. తల్లిమాల ఓడు ఎట్లా పోతాడు పోలేడు. సామనగర్ చూస్తే లేడు. ఆ జటగీశ్వర గుడికి వచ్చినాడు. ఆ జటగీశ్వర గుడిలో ఉన్నాడు ఆ రామయ్య కుమారరాముడు ఉంటే అప్పుడు అనే ఏమయ్యా అల్లుడా కుమారరామ ఏమి కన్నా ఏం చేస్తాను ఆయన ఏం మామ అల్లుడా ఎంత చెప్పినా అల్లుడా పోగ పురికిటి పోతే రాగలను మాట వస్తాయంటే ఎంత చెప్పినా వినకపోతే ఆట వద్దంటే ఆ ఆట మీద మోజుతో నీ జీవితమే నాశనం లేకుంటే కదా అల్లుడా. కానీ మామ తలరాతను మించిన రాతము మనకు ఉంటుందా మామ? నీ చేతిలో నా చేతిలో ఏముంటది మామ? ఆ బ్రహ్మ లిఖితము బ్రహ్మదేవుడు రాత నుచిత రాత ఆ ప్రకారమే వెళ్ళిపోవాలి. కానీ మనం ఎన్నో అనుకుంటామంటే జరుగుతాయా మామ అన్నాడు. అని అప్పుడు ఆ అల్లుడిని తోలుకొని వస్తున్నాడు కదా ఉండి ఆ వస్తుంటే ఈ కపిలపట్నంలో చూసి ఏమయ్యా ఊరల్లా చూసి అప్పుడు పట్టు బ్రాహ్మణులు వేద పట్టు చూసి ఏమయ్యా కపిల రాజా ఈ రణభేరి కొట్టే కారణం ఏమి కుమారరావుడు ఏమి ఎంత విచారణ ఏమి లేదయ్యా. ఎప్పుడైనా మీ పట్టు బ్రాహ్మణులు వేద పండితులు మేధావులు నేను ఒక మాట్లాడుతా చెప్తారా మీరు కపిల్లాడు అడుగుతా చెప్పు రాజా చెప్తాంలే. బ్రాహ్మణులారా వేద పండితులారా ఎవడైనా తోడకుంటే చెల్లెల్ని మోహించిన వాడిని ఏం చేస్తారు? చెల్లెల్ని బాగు చేసిన ఏం చేస్తారు? వాడిని రెండు కళ్ళు కూర్చి అడవిలో శివుల చెట్టు కట్టేయాలి. వాడు కృషించి సావాలా. మళ్ళా ఎవడైనా కన్న బిడ్డని మోహించిన వాడిని ఏం చేస్తారయ్యా అన్నారు. అప్పుడు రాజు అయ్యో కన్న బిడ్డని వాడు మోహిస్తాడా? సరే చెప్పు. వాడిని కాల్సలు కట్టేసి నీళ్ళు మాయలో పడేయాలా. సరే మళ్ళా కన్న తల్లిని మోహించిన వాడిని ఏం చేస్తారన్నారు. అయ్యో మన కమిలిపట్టంలో ఈ రాజ్యం అంత దుర్మావుడు ఉండరు రాజా. ఇంకా వానికి ఇలాలో పత్నికి అర్హత లేదు. వాడిని తలగొట్ట మరికి తల ఉత్తరించాల్సిందే అన్నాడు. అయినా ఎవరుంటారా అంటే నా కొడుకు నా కొడుకు కుమారరాముడు చెండాడు ఆడేటప్పుడు చెట్టు పోయి రట్టాచ్యం వల్ల పడితే నా భాషణ వారి రట్టాచ్యం పాడు చేసినాడుతో పిడిబాకు గట్టి చూపించిన వాడి తలవుతులు మరికి పక్కపోవాలా అన్నాడు ఆ కపిల్లాయుడు. అయ్యో కుమారరాముడు అట్టటోడా స్వామి అంత బ్రహ్మచారి రామయ్య అంత మంచివాడు అంత సత్యవంతుడు చక్కని రాముడి మీద ఎందుకు నిలాప నిందలు వేసినారు అది ఆడ విచారం ఉంది వాళ్ళ కథలో ఉంది. సరైనప్పుడు చూశానుడా రా మీరు ఆయన పిలుస్తున్నాడు. రాజు మహారాజు ఉత్తరుడు ఎదికి రెక్కలు బంధించి కట్టలు తీసుకుపోవాలి నేను అంట. సరే కట్టేయండి మామ అని రెక్కలు కాదు రెక్కలు తాళ్ళు కట్టుకొని ఆ రాముణ్ణి ఆ భటులు ఆ మేనమామ ప్రధాని లక్షణ
తీసుకుని కుడి విడచి మానాటి వీరుడే కోమరాముడు చక్కని బలాడి వీధి వస్తారమ్మా రామయ్యారు. ఆ రాముడు ఎరికి రెక్కలు బంధించి కట్టుకొని తీసుకొని వస్తుంటే ఆ భటులు ఆ మానాటి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ ఊర్లో ఆ కపిల పట్టణంలో ప్రజలు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు మిద్దలు మేడలు కోట పురుషులు ఇలా ఊరంతా ఎక్కి చూస్తున్నాడు. అయ్యో రాముడు అలాంటి వాడు కాదు. ఆ రక్తాచి పాపిష్టం ఎక్కడ నిందలేసింది రాముడి మీద అని అందరూ ఏడ్చేటోళ్ళు బాధపడే వాళ్ళు. అలా మానాటి మీద రాజ కచ్చెరికి వచ్చి నిలబెట్టి ముద్దాయి స్థానంలో నిలబడ్డాడు ఆ కుమార్ రాముడు. 5 నిమిషాలు అయిందమ్మా. 25 అంటే అని చెప్పుకున్నా. అని ఆ కుమార్ రాముడు చూస్తే అప్పుడు ఎవరో ఆ దాసికన్యలు హర్యాణ దేవమ్మ దాసికన్యలు మంచినీళ్ళకి వచ్చి అప్పుడు ఆ ప్రధాన వచ్చేలా పోయి ఏమమ్మా హర్యాణ దేవమ్మ చెల్లెలా ఏమన్నా నీ కొడుకుని ఇలా నిలాపనిందలేసి చిన్న భార్య మాటలు రట్టాచి రాముడి మీద మనసు పడేది రాముని ఓర్చలేక నిందలేసి తల దాని పోతుందమ్మా విచారం జరుగుతుందమ్మా రాజకక్షంలో అని చెప్తే అప్పుడు అదే దేవమ్మ పరుగు పరుగు వద్దు నాయన చెండాటంటే మరి చెండు కాదు మరే తండు మారి చల్లరా రామ కుమార్ రామ వద్దు నాయన నింతే విరగపోతే చెండు కాదురా తండు మారుతాదంటే ఆ చెండు వాడితే నీ లాభ నిందలు వస్తాయి. నీ ప్రాణం మీదకే తెచ్చుకుంటావు కొడుకు అంటే ఇకపోతే కదా పెద్దల మాట. మేనమామ చెప్తే నేను చెప్తే ఎంతమంది చెప్పి నాకు ఆటలు ఆడుతుంది లేదు ఇప్పుడు నిందలు తెచ్చుకుంటే ఇప్పుడు ఎవరిని ఆయన చేసేది నిన్ను కాపాడేది కొడుక కుమారామ ఎన్నో నోములు వచ్చి కట్టిన కొడుక నుంచి అది విపరీతంగా దుఃఖపోతుంది ఆ హర్యాల దేవమ్మ. ఏ మంది కూడా రాజకక్షలకు వచ్చింది కాదు ఆ హర్యాలదేవి. అలాంటిది ఆ కొడుకుని రాముని ఒకటే మేము దుఃఖపోతుంది ఆ రాముని కౌలించుకొని కొడుకుని చూసింది రాజా కమ్మిల్లాడా నాకు పుత్త భిక్ష పెట్టు రాజాని కొమ్ము దాపి అడిగి అయ్యా ఏ దేశం ఏ పల్లె పట్టణము పోతాం నా కొడుకు తోడుకుని పోతలేదు. నువ్వు నీ చిన్న భార్యనే రాజ్యమేనండి నీ పట్టణంలో ఉండవయ్యా. నా కొడుకు బ్రహ్మచారి పరాయి పురుషుని చూసేవాడు కాదు పరాయి స్త్రీ కన్నెత్తి చూసేవాడు కాదు. ఈ పట్టణంలో ఈ రాజ్యంలో అందరికీ తెలుసు. రాముని గురించి నువ్వు కూడా నమ్మలేవా రాజా? నా కొడుకు అలాంటి వాడు కాదయా అని కొడుకు మీద ప్రేమతో ఆమె అనేకంగా భర్తను అడుగుతా ఉంటే అప్పుడు ఆ కంపిల్లాడు ఆగ్రహమైన కోపము చెంది ఎడమగాలితో చాలా ఆయన అంతగా కోపం చెంది ఆ కంపిల్లాడు కాదు తాత ఇసుకొని పడింది ఆయమ్మ. అంటే అప్పుడు రాముడు చూసి తండ్రి కొట్టుంటే అడ్డపోయినాడే కానీ తండ్రిని ఒక మాట అనలేక అప్పుడు ఆ తల్లిని పైకి లేపి ఏమమ్మా హర్యాల దేవమ్మా అమ్మా నేను ఇప్పుడు ఈ ముద్దాయిని కాబట్టి నేను ఏమి
మాట అటు రాజు మాటకు అడ్డు చెప్పలేదు. ఈ పాపి పట్టం ఈ కపిలి పట్టంలో పాలన ప్రతిపాలన లేదు ఎందుకమ్మా నువ్వు బ్రాహ్మణులు వేద పండితులు మంత్రులు సామంతులు మేధావులు ఎంతో మంది రాజకక్షులు తెలియదమ్మా. వీళ్ళకు తెలియని మాట నువ్వు అడుగుతున్నావు నాకు గుర్తుపించబెట్టమని. ఆ రాజు పాలన లేదు, ప్రతిపాలన లేదు, ధర్మం లేదు, పుణ్యం లేదు, విచారం లేకుండా ఆయన చెప్తున్నాడు. తల ఉత్తరం చెప్తున్నాడు రాజుకు. ఇంకా రాజు మాట తిరుగుతుందమ్మా. మా ఇప్పుడు నిన్ను కొడుతున్నాడు నీ భర్త కాబట్టి ఆయన హక్కుని కొడుతున్నాడు. అదే నీ పరాయి వాడైతే నా రక్తం మరిగిపోతుందమ్మా. ఈ రాముడు కుమార్ రాముడు ఏడుతుందమ్మా. 7 పుట్ల గది 3 పుట్ల డాలు కలిసి కురాయి మనం ఢకాల పెట్టము. ఈ పట్టుకొని రాముడు ఈ కపిల పట్టం నాశ చెప్తామ్మా. నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేనమ్మా. పోవమ్మా అన్నాడు. నేను ఉండలేను, నిన్ను ఎవరన్నా ఏమంటే తట్టుకోలేను తల్లి అని ఆ కుమారరాముడు తల్లిని లేపి తల్లికి ఒక చాటో చెప్తున్నాడు, ఒక పిట్ట కథ. ఏ విధంగా చెప్తున్నాడు అంటే అమ్మా అరేదేవమ్మ ఒక చిన్న పిట్ట కథ చెప్తా ఇనమ్మా అన్నాడు. చెప్పున ఆయన అమ్మ ఒక ఊర్లో ఒక బ్రాహ్మణి 2 భార్యాభర్తలు. ఆ బ్రాహ్మణు భార్య బాగా అపరూపంగా భర్త బాగున్నారు, సంతానం లేదు వాళ్ళ. లేకపోతే ఒక ముంగిసని ఒక మూగమ్మని తెచ్చుకొని రావమ్మని పోతా ఉంటే పోతుంటే ఒక ఏటకాడ ముంగిసని పట్టుకుంటున్నాను సాకున్నా నాకే అంటే కొడుకొని సాక్కున్నాడు. బాగా సాకుంటే ఆ ముంగిసని సాగిన పుణ్యమో ఏమో వాళ్ళ కొన్ని దినములు కొన్ని రోజులకు ఒక మగపిల్లవాడు పుట్టాడమ్మా. ఆ మగపిల్లవాడు పుట్టే బాగా చూసినప్పుడు ఆ బాబునే చూసి భావ మనం మగపిల్లవాడు ఉంటాడు, ఖర్చు ఎక్కువైంది. ఒక 4 రోజులు ఏదో పక్కన ఊళ్ళో పోయి పురోహితం చెప్పుకొని మా డబ్బులు సంపాదించుకొని వస్తాను ఆయన పోయినాడు. పోతే ఆ అమ్మ బాబురమ్మ చూసి పిల్లవాడిని బాగా ఇంత బాగా పాలిచ్చి ఉయ్యాల వండబెట్టింది, స్నానం చేపించి బాగా పాలిచ్చి పిల్లవాడిని ఊరమ్మ చూసుకుంటుండు పిల్లలు అని చెప్పి బయట ఇంటి బయట బియ్యం పోటేసుకుంటా ఉంది, బియ్యం దంచుకుంటా ఉంది. రోడ్లో దంచుకుంటా ఉంటే ఆ ఘటా సర్పము ఆ ఉయ్యాల మీద నుంచి పిల్లవాడి మీదకి వస్తుంది. సర్పము గంటల నుంచి వస్తుంటే అప్పుడు ఆ ముంగీస చూసి అయ్యో నా పుట్టక ఎన్నో సంవత్సరాలు కూడా మా తమ్ముడు గుర్తే ఈ పాము కాటేస్తుందేమో అని ఎగిరి ఆ పాముని సంపి కొరికి ఆ రక్తమంతా ముతికంత ముంగిస. ఆ ముంగిస చెప్పాలా తమ్ముడు అమ్మాయి పాము చంపిన చెప్పాలని నోట పట్టుకొని వచ్చి ఉరికింత వచ్చి ఆ బాబురమ్మ కాడికి వచ్చి నోటు తెచ్చే నోటింత రక్తం చూసింది. ఈ సప్పుడుకి ఇది ఈ ముంగిస జంతువులు సాకుంటే ఇది నా కొడుకు చంపింది అని ఆ రోగల పడి ఒక తెచ్చి ఆ ముంగి సారిగా తెచ్చిపోయిందమ్మా. లోపలికి వచ్చి చూస్తే ఆ బాబురమ్మ పిల్లవాడు కిలకలా నవ్వుతున్నాడు. అయ్యో ఈ ఇసపురుగు కాపాడి నాకు చెప్పనికి వచ్చింది. నేను ఏమీ ఆలోచన చేయకుండా ఏమి అనుకోకుండా చూడకుండా నేను ఏం ఆలోచన చేయకుండా గవాన్ని చంపేసిన ముంగిస్తాను. రేపు నా భర్త వస్తే నన్ను ఏమంటాడు అని ఆ పిల్లవాడిని ఓడిగట్టుకొని బయట దిగి చచ్చిపోయింది ఆ బాబురమ్మ. పోయిన అయ్యా ఒక రోజు 2 రోజులు తిరిగి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి చూస్తే ఆ చుట్టుపక్కల చెప్తే ఎందుకు బతకాలని ఆ అయ్య కూడా బయలుపడి చనిపోయినాడమ్మా. అమ్మా అలాంటిదమ్మా ఈ కంపెనీ పట్టణంలో న్యాయము పుణ్య విచారం లేదమ్మా. నువ్వు వెళ్ళిపోమ్మా. ఆ బ్రహ్మదేవుడు లిఖితము ఆ ఈశ్వరుడు జరుగుతుందమ్మా అని ఆ తల్లింటికి పంపించినాడు. ఆ కుమారరాముడు పంపించినప్పుడు ఆ మేనమామ ఆ భటులు ఆ రాజు ఆ కుమారరాముడిని ఆ ఊడల మరిగాడికి ఊరి బయట ఉరిదీనిగా ఊడల మరిగాడికి ఏ విధంగా తీసుకొస్తున్నారు కజేమ